వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. కాకినాడ సత్యం స్టడీ సర్కిల్ డైరెక్టర్ బూసి విద్యాసాగర్ సతీమణి స్వర్గీయ ఝాన్సీ రాణి 2వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆలమూరు మండలంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పినపల్ల గ్రామంలో బూసి విద్యాసాగర్ స్వగృహం నందు నిర్వహించిన సంతాప సభలో ఝాన్సీ రాణి చిత్రపటానికి బూసి విద్యాసాగర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గత నెల 24వ తేదీన పినపల్ల గ్రామంలో ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ ఆలమూరు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ బూసి విద్యాప్రసన్న వేరిగా దంపతుల సారథ్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించారు. దానిలో భాగంగా గుర్తించిన సుమారు 78 మంది రోగులకు ఉచిత కళ్లజోళ్లు అందజేశారు. అలాగే అదే గ్రామంలో సుమారు 20 మంది పేదలకు నూతన వస్త్రాలను అందజేశారు. అదేవిధంగా ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భావిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఝాన్సీ రాణి కుటుంబ సభ్యులను అభినందించి వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పినపల గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్, ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభిరామయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ వక్కపట్ల లచ్చిబాబు, ఉప సర్పంచ్ ఎనమదల రాణి శ్రీనివాసు, కొత్తూరి సాయి, మాజీ జెడ్పీటీసీ రామానుజుల శేషగిరిరావు, వెత్స నానాజీ, తోట వెంకటేశ్వర్లు, గరక నాగేశ్వరరావు, ఎల్ఐ పాలింగి వెంకటేశ్వర్లు, జంగన్ రామారావు, లలిత కుమార్, ఎడ్ల మధు, జల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని అవయవాలు ఉన్నా ఏ అవయవం లేకపోయినా మనం మరి ముందుకు వెళ్ళగలం, కానీ కన్ను లేకపోతే మన బ్రతుకుతుంది. కనుక ఈ కంటిని మనకు మెరుగు చేయాలని, కంటి చూపు నాణ్యతకి మరి ప్రసాదించాలని మన తమ్ముడు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏమండి అదే అందరూ కూడా క్రమంగా వచ్చి ఈ కళ్ళజోళ్ళు మరి తీసుకుని మీరు కూడా మరి వారి కొరకు మరి మీరు కృతజ్ఞతగా మరి దేవుని కూడా ప్రార్థన చేయాలి. నాకు అలవాటు ప్రకారం నేను మాట్లాడుతాను. ప్రార్థన టి సూరిబాబు గారు ఎవరైనా ఉన్నారండి? బియ్యండి మా నాన్న గారు అవసరంగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ బి సుజాత, ఎన్ అశోక్, టి బాలు, కాదు ఇంకోళ్ళకి కట్టచ్చు. ఎలా ఉందండి కలర్ పెట్టుకున్నాక? పెట్టుకోక ముందుకి పెట్టుకున్నాక తేడా చెప్తుందండి. ఎస్ గంగారావు ఎవరైనా ఉన్నారండి? బి వీరలక్ష్మి, అలా చూడండి, అలా చూడండి, ప్రెసిడెంట్ గారు చూడండి, ప్రెసిడెంట్ గారు చూడండి, బాగా కనిపిస్తుందండి. పెట్టుకున్నాక పెట్టుకోకుండా తేడా తెలుస్తుందండి. God bless you.
ఇక్కడికి ఆహ్వానం పలికిన పెద్దలు విద్యాసాగర్ గారికి, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న ఇది దంపతుల గారికి, జడ్పీటీసీ రామాంజనం శాస్త్రి గారికి, అదేవిధంగా మన ఎంపీటీసీ సభ్యులు సిద్దిరెడ్డి పట్టాభిరామన్ గారికి, ఉప సర్పంచ్ యనమల శ్రీని గారికి, లీడర్ సంఘం అధ్యక్షులు లీడ్ సంఘం డైరెక్టర్ మన జంగం రామారావు గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటూ, విద్యాసాగర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. ఎందుకంటే ఆయనకి మనకు తెలిసిన విద్యాసాగర్ గారు పినపల్ వరకు పరిమితులు, విద్యాసాగర్ గారు వేరు. కాకినాడలో ఆయన వైభవం చూడాలంటే మనకు అది రెండు కూడా సరిపోవు. ఆయన పినపల్లిలో పుట్టినందుకు మనం అందరం కూడా ఖచ్చితంగా గర్వపడే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మందికి ఆయన సేవలు, ఆయనకున్న పబ్లిక్ రిలేషను, ఆయన శిష్యులు ఎంతో మంది ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పబ్లిక్ దాంట్లో ఉన్న లీడర్స్ ఉన్నారు. అన్ని విభాగాల్లో కూడా ఆయన శిష్యులు ఖచ్చితంగా ఉన్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదుగుండే స్వభావం మన విద్యాసాగర్ గారికి. ఎందుకంటే అది వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా అది ప్రాప్తిచెందడం ఉన్నది ఆయన అదృష్టం, మా అదృష్టం, మనందరి అదృష్టం. అదేవిధంగా ఈరోజు మానవ సంబంధాలు పొరబడుతున్న ఈ రోజుల్లో, ఎందుకంటే అమెరికాలో ఎక్కడ ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినా కూడా కార్యక్రమాలు చేసి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో భార్య శ్రీమతి ఝాన్సీ రాణి గారు చనిపోయి 2 సంవత్సరాలు అయినా ఎక్కడా కూడా ఆవిడ స్మృతులను మర్చిపోకుండా ఆవిడ సేవాభావం కూడా మనం కొనసాగించాలన్న మంచి ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా ఆయన మనం అందరం కూడా అభినందించి తీరవలసిందే. ఎందుకంటే ఆయనకి నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని ఖచ్చితంగా మాకు మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా సమాజం పట్ల విపరీతమైన బాధ్యత, ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒక విధంగా సహాయపడాలి, వాళ్ళందరినీ కూడా మనం తెలియదని ఉంటుంది, వాళ్ళని సరైన మార్గంలో మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఉచితంగా వీలైనంత వరకు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయాలన్న తపన నాకు ఉంటుంది. అదే తపన మా మిత్రులు పెద్దలు మన విద్యాసాగర్ గారికి ఉండడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఆయన మార్గాన్ని మనం అందరం అవలంబిస్తూ మనకి తోచిన సహాయం, సేవ ఖచ్చితంగా అందరికి అందించాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామ సర్పంచ్ గారు శ్రీ సుభాష్ గారు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానము మరియు కృతజ్ఞతలు. ఇంత ప్రేమతో మీరందరూ వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో పాలు పంచుకున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు నా సతీమణి ఝాన్సీ రాణి, శ్రీమతి ఝాన్సీ రాణి
నన్ను విడిచి మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిన 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఏదో ఒక కార్యక్రమం చేయాలి, మంచి కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచనకు ముఖ్యంగా మా అమ్మాయి ప్రసన్న, అల్లుడి గారు, పెరిగి గారు. సో మేము ఆలోచించిన తర్వాత మరలా గ్రామ సర్పంచ్ గారితో కూడా సంప్రదించినప్పుడు ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో అంటే ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో మీరందరూ కూడా చూశారు. 100 మంది వచ్చి అక్కడ మేము చేస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని సఫలీకృతం చేసినందుకు అందరికీ కూడా, ఆ 100లాది మందికి కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం సఫలీకృతం కావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి సుభాష్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ప్రముఖులందరూ కూడా, ఈ పెద్దలందరికీ కూడా, అలాగే మా అమ్మాయి ప్రసన్న, అలాగే సోదరి గారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.